ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, లేదా టీడీటీ బోర్డు మెంబర్స్ కానీ, లేదా కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి వీఐపీలు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి దర్శనం అన్నది ఏ రోజున ఉంటుంది, వీఐపీ బ్రేక్ దర్శనం. అదేవిధంగా రూ. 300 స్పెషల్ దర్శనం అన్నది ఏ రోజున ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే, మనకి ముఖ్యంగా ఈ లెటర్ ఎవరైతే తీసుకుంటారో ఒక లెటర్ ద్వారా 6 మెంబర్స్ వరకు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా మీకు అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీఐపీ బ్రేక్ దర్శనం లెటర్ తీసుకుంటే ఈచ్ పర్సన్కి రూ. 500 అమౌంట్ కట్టించుకుని తిరుమల శ్రీవారి యొక్క దర్శనానికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటే మీ దగ్గర ఈచ్ పర్సన్ దగ్గర రూ. 300 అమౌంట్ అన్నది పేమెంటు కట్టిన తర్వాత మీకు తిరుమల శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వీఐపీలు ఇచ్చేటువంటి బ్రేక్ దర్శనం ద్వారా మనకి ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం, ప్రతి గురువారం కూడా వారానికి 4 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రూ. 300 స్పెషల్ దర్శనం ద్వారా అయితే మీకు ప్రతి సోమవారం, ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం, ప్రతి గురువారం కూడా మీరు ఈ వీఐపీ రికమెండేషన్ లెటర్ల ద్వారా తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు వీఐపీ బ్రేక్ దర్శనం లెటర్ తీసుకుంటే మీరు ఒకరోజు ముందుగా తిరుమల కొండపైన జేఓఐపీ దగ్గర మీరు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు అయితే రిపోర్ట్ చేయాలండి. అదేవిధంగా మీరు రూ. 300 స్పెషల్ దర్శనం లెటర్ తీసుకుంటే మీరు ఏ రోజునైతే మీకు దర్శనం ఉందో అదే రోజున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు అయితే రిపోర్ట్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలు తరించండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీలు కానీ వీళ్ళిచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి ఏ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు అందుబాటులో ఉంటాయి, ఏ రోజున రూ. 300 స్పెషల్ దర్శనం అన్నది అందుబాటులో ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ షార్ట్ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, లేదా కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి వీఐపీ లెటర్ల ద్వారా మీరు ప్రతి సోమవారం, ప్రతి మంగళవారం కూడా మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు వీఐపీ బ్రేక్ దర్శన లెటర్లు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు ముందుగా తిరుమల కొండపైన జేఓఐపీ దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. అది కూడా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు ఎవరైతే రిపోర్ట్ చేస్తారో వీళ్ళు మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వీఐపీ బ్రేక్ దర్శన లెటర్ తీసుకున్న వాళ్ళు ఈచ్ పర్సన్ రూ. 500 అమౌంట్ అనేది పే చేసి మీరు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఇచ్చేటువంటి రూ. 300 స్పెషల్ దర్శనం లెటర్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళు ప్రతి బుధవారం, ప్రతి గురువారం కూడా మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ లెటర్ ద్వారా మీకు ఏ రోజునైతే స్వామివారి యొక్క దర్శనం ఉందో అదే రోజున మీరు తిరుమల కొండపైన మీరు రిపోర్ట్ చేయాలి. అది కూడా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు రిపోర్ట్ చేసిన తర్వాత మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు వీఐపీ బ్రేక్ దర్శన లెటర్ ఎవరైతే తీసుకుంటారో మీకు అకామిడేషన్ కూడా రాయించుకుంటే అకామిడేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోండి. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను ఆన్సర్ చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.